నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి. కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్‌పీ హైదరాబాద్. సో, నా దగ్గరికి యూజువల్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంగస్తంభన లోపాల గురించి క్లయింట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటి అంటే ఈజీగా దొరికే టాబ్లెట్స్ ఎక్కువ యూజ్ చేసి, ఆ టాబ్లెట్స్ పనిచేయట్లేదనో, లేకపోతే ఎక్కువ యూజ్ చేయటం వల్ల ఆ టాబ్లెట్ వేసుకోకపోతే ఎరెక్షన్స్ రావట్లేదనో, లేకపోతే మన కోరికలకు తగ్గట్టు అంగస్తంభన రావట్లేదనో ఇలాంటివి ఎక్కువ సమస్యలతో వస్తూ ఉంటారు. ఈరోజు ఏంటి అంటే మనము ఈ టెడలాఫిల్, సిల్డినాఫిల్, అసినాఫిల్ అనే వయాగ్రాస్, అసలు వయాగ్రాస్ అంటే ఏంటి? ఎప్పుడు యూజ్ చేస్తారు? దీనికైనా మంచి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా గురించి తెలుసుకుందాం. బేసికలీ ఈ వయాగ్రాస్ PDE5 ఇన్హిబిటర్స్ అంటాం. అంటే ఫాస్ఫోడయాస్టరేజ్ ఇన్హిబిటర్స్. ఇవేం చేస్తాయి అంటే అంగంలోని రక్తనాళాలను రిలాక్స్ చేసి అంగంలోనికి ఇంప్రూవ్ అయ్యేటట్టు చేస్తాయి. అంటే ఉన్న రక్తనాళాలను వ్యాకోచింపచేయడం ద్వారా అంగంలోనికి బ్లడ్ ప్రవహించడం ద్వారా అంగం ఎరెక్షన్స్ వస్తాయన్నది కాన్సెప్ట్, సైన్స్. బేసికలీ ఏమవుతుంది అంటే ఈ సిల్డినాఫిల్, టెడలాఫిల్, అవినాఫిల్ ఇవన్నీ అలోపతిక్ మెడికేషన్స్ అంటాము. అంటే పిడి ఇన్హిబిటర్స్ సైంటిఫిక్ గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి యూజ్ చేసేటివిగా పేరు కాంచినటివి. అదే విధంగా ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఉంటాయి. అంటే అశ్వగంధ కావచ్చు, షీలాజిత్ కావచ్చు, జింకో బైలబ్బ కావచ్చు, ఇలాంటివన్నీ. ఇవి కూడా ఏం చేస్తాయంటే సేమ్ కాన్సెప్ట్. బేసికలీ అంగానికి రక్త ప్రసరణ ఇంక్రీజ్ చేసే ఔషధాలు. సో ఇవి రెండు వాడినంత వరకు అంగం స్తంభిస్తుంది. ఇవి ఆపేసిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తుంది. సో డిపెండెన్సీ అనేది ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్స్. డిపెండెన్సీ అంటే మెడికేషన్ వేసుకొని సెక్స్ చేయాల్సిన ఇబ్బంది అనేది వస్తుంది. సో అంటే మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అంటే మైల్డ్ హెడేక్ కావచ్చు, బీపీ పెరగటం కావచ్చు, హార్ట్ డిసీజెస్ లో వాడకపోవటం కావచ్చు, ఇలాంటివన్నిటితో పాటు బేసికలీ డిపెండెన్సీ ఇంక్రీజ్ అవడం వల్ల సెక్స్ చేయాలన్న కోరికలు టాబ్లెట్ వేసుకుంటేనే వస్తాయి. సో ఇది మెయిన్. బేసికలీ సెక్స్ లో ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ రదర్ దాన్ బ్లడ్ సప్లై కన్నా. సో ఈ ఎమోషన్స్ ల్యాక్ వల్ల ఈ దాని మీద డిపెండెన్సీ పెరిగిపోవడం వల్ల వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే డిజైర్ కి తగ్గట్టు అంగం స్తంభించకపోవడం అనేది వస్తుంది. సో మరి ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి మనం ట్రీట్మెంట్ ఏమి మెడికేషన్స్ కాకుండా అంటే ఇది రీసెంట్లీ అంటే ఆల్మోస్ట్ 5 to 6 years నుంచి బాగా ప్రాచుర్యంలో ఉంది. షాక్ వేవ్ థెరపీ అంటాం. బేసికలీ ఇది ఏం చేస్తుందంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. అంటే సౌండ్ వేవ్స్ తో అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లైని ఇంక్రీజ్ చేసేది. ఎలా బ్లడ్ సప్లై ఇంక్రీజ్ చేస్తుంది అంటే న్యూ వాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా కొత్త రక్తనాళాలను ఏర్పడి పర్మనెంట్ గా బ్లడ్ సప్లైని పెంచేటివి. అంటే వ్యాకోచించడం ద్వారా మెడికేషన్స్ చేస్తే ఇవి కొత్త రక్తనాళాలను ఏర్పరిచి అంగానికి పర్మనెంట్ గా క్యూర్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడే అవకాశాలని కలిగించేది అనమాట. సో ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు కంపేర్ టు మెడికేషన్స్. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.